హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఇంపార్టెంట్ కంటెంట్, హిస్టరీ కంటెంట్ అండి. సరే, మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం 1905 వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్ర నాయకులు మద్రాస్ బీచ్లో ఎవరి అధ్యక్షతన సమావేశమయ్యారు? సుబ్రహ్మణ్య అయ్యర్. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంఘంలో సమీక్షించేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ నియమించిన ఉపసంఘంలో లేని వ్యక్తి పట్టాభి సీతారామయ్య. పట్టాభి సీతారామయ్య గారు ఆ యొక్క కమిటీలో లేరని తెలియజేయడం జరిగింది. తెలుగు సాహిత్యంలో మొదటిగా జ్ఞానపీఠ అవార్డు పొందిన విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాశారు. అయితే రామాయణ విషవృక్షాన్ని రాసింది ఎవరు? ముప్పాళ్ళ రంగనాయకమ్మ. ఉప్పు సత్యాగ్రహ సమయంలో భారతదేశం మొత్తం మీద అరెస్ట్ అయిన వీర వనితుల్లో మొదటి మహిళగా మన యొక్క ఆన్సర్ చూసినట్లయితే ఆచంట రుక్మిణి లక్ష్మీపతి. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి. మరి మీకు తెలిసినటువంటి కంటెంట్, ఇష్టమైన కంటెంట్ అయితే మాత్రం ఫ్రెండ్స్కి మరి షేర్ చేయండి. మరి మరొక వీడియోతో మీ ముందుకు ఉంటామని. అఖిల భారత కాంగ్రెస్ సభకు 1914లో కార్యదర్శిగా ఎన్నికైన వారు న్యాపతి సుబ్బారావు. ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన మాలపల్లి నవల ఎప్పుడు వెలువడింది? చూసినట్లయితే 1992.